ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటనను గుర్తు చేస్తూ అంతకంటే కిరాతకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా మహానగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ను హాస్పిటల్లోనే రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. బలవంతంగా లైంగిక దాడి చేసి విషయం బయటికి రాకుండా హత్య చేశారా, లేక వేరే ఏదైనా కారణంతో పక్కా పథకం ప్రకారమే హత్య చేశారా అనే అనుమానాలు నడుమ కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఈ కేసులో తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఎమర్జెన్సీ బ్లాక్ లో విధులకు హాజరైంది. ఆ రోజే ఆమెకు నైట్ డ్యూటీ. అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్ లోని ఓ సెమినార్ హాల్లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ట్రైనీ డాక్టర్ వెళ్ళింది. ఆగస్టు 9 శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హాల్లోకి వెళ్లి చూడగా ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా సెమినార్ హాల్లో శవమై పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డాక్టర్ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. డాక్టర్ మృతదేహాన్ని 3 గంటల వరకు తల్లిదండ్రులకు చూసేందుకు అనుమతించలేదు. శుక్రవారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆసుపత్రి అవుట్ పోస్ట్ లో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అదే రోజు రాత్రి 4 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్ లోని సెమినార్ హాల్లోకి వెళ్ళినట్లు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత అతనికి బయటికి రావడం కూడా అదే కెమెరాలో రికార్డ్ అయ్యింది. అలాగే డాక్టర్ మృతదేహం పక్కన బ్లూటూత్ హెడ్ ఫోన్స్ దొరికాయి. అవి సంజయ్ ఫోన్ తో పేరప్ అయి ఉన్నాయి. దీంతో సంజయ్ రాయ్ ని నిందితుడిగా అనుమానిస్తూ అతని ఇంటికి వెళ్లి పోలీసులు శుక్రవారం అతని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ లో పోర్న్ వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల వరకు డాక్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. కళ్ళు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయినట్లు రిపోర్ట్లో తెలిపారు. ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చెయ్యి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలున్నట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8:30 సమయంలో పోస్ట్ మార్టం నిర్వహించిన బాడీని బాధితురాలు తల్లిదండ్రులకు అప్పగించారు. కన్న కూతురును కోల్పోయిన వాళ్లు కన్నీరు మున్నూరుగా ఏడుస్తూ డాక్టర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకంటే ముందే ఆసుపత్రిలో డాక్టర్ అత్యాచార ఘటన కోల్కతా అంతా వ్యాపించడంతో నగరంలోని డాక్టర్లంతా నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అప్పగించిన తర్వాత 3 గంటల తర్వాత కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శుక్రవారం రాత్రి 8:30 మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టు కూడా బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కాలేజీ ప్రిన్సిపల్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో డాక్టర్ అత్యాచారానికి గురైన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన పోస్ట్ కు రాజీనామా చేశారు.